ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, ముఖ్యంగా అరకు నియోజకవర్గంలో పర్యాటకం, రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఇప్పటికే నిధులు కేటాయించిందని, మిగతా పలు రంగాల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉండబోతోందని బీజేపీ అనుబంధ గిరిజన మోర్చా ఏపీ అధ్యక్షులు కురసా ఉమామహేశ్వరరావు అన్నారు. కాగా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జరుగుతున్న మూడవ పోరు యాత్ర ముగింపు సందర్భంగా పెదగరువు జంక్షన్ నుంచి మండల కేంద్రం హుక్కుంపేట వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పొత్తుల వ్యవహారం ఎలా ఉన్నా కేంద్రంలో బీజేపీ అధికారమే ధ్యేయంగా శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మఠం శాంతకుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేంద్రరావు, ఉపాధ్యక్షులు శరభ వేమన, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గెమ్మెలి కొండబాబు, ప్రధాన కార్యదర్శి పాంగి మచ్చి కొండబాబుతో పాటు నాయకులు సత్యవతి, గాసన్న, చిన్నతల్లి, సింహాచలం, రామయ్య, తమన్న, 6 మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మరి ఈ యొక్క ప్రజాపోరు యాత్ర ద్వారా మరి వైసీపీ ప్రభుత్వాన్ని మరి వైఫల్యాలు ప్రభుత్వ వైఫల్యాలు ఈ ఎండగడుతూ వారు చేసిన అరాచకాలను మన ప్రజల ముందు పెట్టడం జరిగింది. అలాగే మన యొక్క నరేంద్ర మోడీ ఈ 10 సంవత్సరాలు మన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ పథకాలు మరి ఏమి ఇచ్చారన్నది ప్రజల ముందు తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు ప్రతి గ్రామానికి పోయినప్పుడు అన్ని గ్రామాల నుండి విశేషమైన స్పందన ఉంది. ఈ రోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి చేయాలని మరి సంకల్పం ప్రజల్లో ఉన్నది కనుక ఇదే ఉత్సాహంతో ఇదే మరి మన నాయకులు, మన కార్యకర్తలు అందరూ కూడా సైనికులుగా పనిచేసి మరి భారతీయ జనతా పార్టీ ఈ ఒక్క అరకు, పాలేరు అలాగే మన పార్లమెంట్ పరిధిలో అన్ని అసెంబ్లీలు కూడా మన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని, పొత్తు లేకపోయినా మన యొక్క నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మరి యొక్క మన ప్రాంతాన్ని అభివృద్ధికి అలాగే మన దేశ అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి మరి ఎంతో అవసరం మన భారతీయ జనతా పార్టీ గెలుపు. ఈ రోజు అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఈ రోజు మరి భారతీయ జనతా పార్టీకి భారతదేశం మొత్తం మరి బ్రహ్మరథం పడుతుంది కనుక ఈ రోజు మళ్ళీ తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. అలాగే మన ఒక్క ఏరియాకి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మరి గెలుస్తారని దీన్ని తెలియజేస్తూ ఈ ప్రజాపోరు యాత్రకు సహకరించిన అందరికీ, నాయకులకి, కార్యకర్తలకి మరి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, పురంధేశ్వర గారి నాయకత్వం, మన రాజ్యారావు గారి నాయకత్వం, మన శాంతకుమారి గారి నాయకత్వం. జై బీజేపీ. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.